క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచూ ఉన్నారు. ముఖ్యమైనది, ఏర్పరచబడినది, అమూల్యమైనది ఈ మూలరాతిని సియోనులో స్థాపించుచున్నానని ప్రవక్తల ద్వారా ఆయన ప్రవచించాడు. 100 సంవత్సరాల క్రితమే రాబోతున్నటువంటి మెషయ అనబడి ఈ క్రీస్తు సంఘానికి ఎలాగూ మూలరాయిగా ఉంటాడో, సియోనుల్లో ఆ మూలరాతిని ఎలాగా స్థాపిస్తాడో, అయితే మనుషుల చేత, అధికారుల చేత తృణీకరించబడి ఆయన దేవుని ఎన్నిక, దేవుని ఏర్పాటులో అమూల్యమైన, ప్రశస్తమైన, జీవము కలిగినటువంటి రాతిగా ఉన్నాడు గనక మనుషులు లేదా అధికారులు చేసిన ప్రయత్నాలు ఏమి కూడా సఫలీకృతం కాలేదు. కీర్తనాకారుడు కూడా 118వ కీర్తనలో 22వ వచనంలో ప్రభువుకు సంబంధించిన ఈ మాటను ప్రవచించాడు. 118వ కీర్తన 22వ వచనంలో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇదే కదా మన కన్నులకు ఆశ్చర్యం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు వింటున్నటువంటి మనుషులు, ఆయన ఆశ్చర్యకరమైన బోధలు, ఆయన చేసేటువంటి అద్భుతాలు చూసేందుకు, వినేందుకు మరొక గుంపు తప్పులు పట్టేందుకు వెంబడించారు తప్ప సహృదయంతో వెంబడించిన వారు తక్కువే. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఇలా ప్రవక్తలు ప్రవచించినటువంటి అంశాన్ని ఎత్తిపట్టి 42వ వచనంలో మాట్లాడుతున్నాడు. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? అయితే ఈ మాట చెప్పకముందు ఒక పారబుల్ చెప్పాడు. అది ప్రాముఖ్యం మనకు. ఎందుకంటే ఇదిగో ఈ ఒక ఉపమానం వినుడి అంటూ యజమానుడు ఒకడు ఉన్నాడు. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్ష తోటి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరం పోయాడు. అంటే తన ద్రాక్ష తోటను వారికి లీజుకిచ్చి దేశాంతరం పోయాడు. అయితే ఈ కాపులు ఏం చేశారు? పండ్ల కాలం సమీపించింది. ఇప్పుడు యజమాని తనకు రావాల్సిన భాగాన్ని తీసుకురమ్మని తన దాసుల్ని పంపాడు. అయితే ఎవరైతే ఈ గుత్తకు తీసుకున్నారో వచ్చిన దాసులను కొట్టి కాలి చేతులతో వెనక్కి పంపారు. ఇదేంటిది? పొలం నాది, ప్రతిఫలం నాకు రావాలి, నా భాగం రావాలి, నా దాసులను ఎందుకు మీరు కొట్టి పంపారు అని మళ్ళీ ఎక్కువ మంది దాసులను మళ్ళీ పంపాడు. తిరిగి రెండవ మారు కూడా ఆ వచ్చిన దాసులకు వీరు అదే ప్రకారం చేశారు. అయితే ఇప్పుడు యజమానుడు అనుకుంటున్నాడు, సరే నా కుమారుడు ఉన్నాడు కదా, నా కుమారుడు అంటే నా తర్వాత వారసుడు కదా, కనుక నా కుమారుణ్ణి వారు వారసుడని గౌరవించి సన్మానిస్తారనుకొని తన కుమారుణ్ణి పంపాడు. అది నిజమే. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ కాపు కాస్తూ ఉన్నారో వారి ఆలోచన ఏంటంటే ఇతడు వారసుడు గనక స్వాస్థ్యం ఇతనికి సొంతం అవుతుంది గనక ఇతన్ని మనము చంపేసేస్తే ఇక ఆ స్వాస్థ్యం మనమే సంపాదించుకోవచ్చు, ఇతన్ని చంపుదము రండని ద్రాక్ష తోట వెలపల పడవేసి చంపారట. ఇప్పుడు ఆ యజమానుడు ఈ విషయం తెలుసుకొని ఏం చేస్తాడు అని తనతో ఉన్న వారిని అడిగాడు. వారు అంటున్నారు, ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించి లేదా సంహరించి ఆ తిరిగి ప్రతిఫలం దొరుకున్నట్లుగా ఆ ద్రాక్ష తోట వారి చేతులోంచి తీసేసి ఇతరులకు ఇస్తాడు కదా అని వాళ్ళు జవాబు చెప్పారు. అప్పుడు అన్నాడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను. అంటే ఈ ఉపమానము క్రీస్తుకు సంబంధించి చెబుతూ వచ్చాడు. 44వ వచనంలో 43వ వచనంలో కూడా, కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు నరులకు ఇవ్వబడని మీతో చెప్పుచున్నాను, మరియు
ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ అది ఎవరి మీద పడునో వాడు నల్లి చేయబడును. ఇప్పుడు అర్థమైంది పరిశీలకు, శాస్త్రులకు. ఈ ఉపమానం మన గురించే చెప్పాడు. ఎందుకంటే వారు ఆంతర్యంలో ప్రభుని తృణీకరిస్తున్నారు కదా. ఈ సజీవమైన రాయి కట్టబడేందుకు ప్రయత్నించిన వాడిని జీవితాన్ని కడుతుంది మూలరాయిగా. ఓ మంచి కట్టడంగా వాడి జీవితం సంపూర్ణం అవుతుంది. ఎవడైతే తిరుగుబాటుదారుడు ఉన్నాడో వాని జీవితానికి ఈ మూలరాయి అడ్డు అవుతుంది. వాడు ఆ రాయి తగిలి బోల్లో పడతాడు. ఎవరి మీద ఈ రాయి పడుతుందో వాని నులి చేస్తుంది. సుమయోను లూకాసు వార్త 2వ అధ్యాయంలో 42వ వచనం అన్నాడు కదా, అనేకులు పడుటకు లేచుటకు ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఇతడు ఉంటాడని. అయితే పేతురు భక్తుడు చెబుతున్నటువంటి ఈ అంశంలో ఒక అద్భుతకరమైన పిలుపు కూడా మనం చూస్తాం. జాగ్రత్తగా మనం గమనిస్తే సజీవమైన అమూల్యమైన రాయి అయిన ప్రభు దగ్గరికి మనం వచ్చామంటూ యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి. యేసుక్రీస్తు మూలరాయి, పైగా సజీవమైన రాయి. అయితే ఇప్పుడు ఆయన సజీవమైన రాయి గనక పిలువబడుతున్న మనల్ని కూడా పేతురు సజీవమైన రాళ్ళతో పోలుస్తున్నాడు. పౌలు కూడా ఎఫెసీలతో మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో 20వ వచనంలో చాలా స్పష్టంగా అంటున్నాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. సజీవమైనటువంటి రాయి అయిన క్రీస్తుతో కలిసి మనం అమర్చబడాలి. అంత మాత్రమే కాకుండా తోటి విశ్వాసులతో కూడా మనం అమర్చబడాలి. వాక్యం అనేటువంటి సుత్య ద్వారా మలవబడి, లేదా అగ్ని వంటి వాక్యము ద్వారా కాల్చబడి, ఈ యొక్క జీవితాన్ని సాదృశ్యంగా ఉన్నటువంటి సజీవమైన రాయిలాగా. మరి సింపుల్గా చెప్పాలంటే ఈ దినాల్లో ఎక్కడ చూసినా కూడా ఈ బ్రిక్స్తో, ఇటుకలతో కట్టడాలు కడుతున్నారు. కానీ పాత దినాల్లో మలవబడినటువంటి రాతితో గోడల్ని నిర్మించేవారు. చాలా పటిష్టమైనవి, మలవబడిన రాతితో. అంటే ఆ రాయి నలుమూలలా మలవబడాలి. అలాగ అన్ని రాళ్ళు మలవబడాలి. ఎందుకంటే కట్టడానికి ఉపయోగపడదు. మలవబడని రాయి కట్టడానికి ఉపయోగపడదు. అది పక్కరాయి మీద సరిగా పొందిక కుదరదు, కూర్చుంది, అమర్చబడలేదు. కనుక రెండిటికి అది నష్టమే. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు పక్కన అమర్చబడాలి. అంతగా మనం వాక్యం ద్వారా మలవబడాలి. తోటి విశ్వాసి పక్కన కూడా మనం మలవబడాలి. కొంతమంది అయితే క్రీస్తు పక్కన అమర్చబడడానికి ఇష్టపడతారు, కానీ తోటి విశ్వాసుల దగ్గర వారికి అమరిక ఉండదు, అమర్చబడ్డం ఉండదు. అంటే వ్యత్యాసాలు ఉంటాయి, భిన్న అభిప్రాయాలు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇది కాదు ఆత్మ సంబంధంగా వృద్ధి పొందేటువంటి మందిరం. ఈ మాట మనకు మరింతగా గ్రహింపులోకి వచ్చినట్లుగా కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. ఇక్కడ శరీరాన్ని సాదృశ్యంగా చాలా అంశాలు చెప్పాడు. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. శరీరం అనేది ఒకటిగా పిలువబడుతుంది, కానీ అవయవాలు అనేకంగా ఉన్నాయి. చెయ్యి కాళ్ళుతోనూ, లేదా కన్ను చెయ్యితోనూ, లేదా చెవి నోటితోనూ, ఇలా వివాదం లేకుండా ఒకదానితో ఒకటి చక్కగా, ఒకదాని పక్కన ఒకటి చక్కగా అమర్చబడి, ఒకదాన్ని ఒకటి ప్రోత్సహిస్తూ, ఒకదాని ద్వారా మరొకటి బలపరచబడుతూ తన శరీరం అంతటికి క్షేమాభివృద్ధిని కలగజేసుకుంటుంది అని ఒక సుదీర్ఘమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఇప్పుడు అంటున్నాడు, మీరు అటువలే క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవాలుగా ఉన్నారు. ఈ పేతురు చెబుతున్నటువంటి అంశంలో లేదా ఈ పిలుపులో 3 మాటలు ఉన్నాయి. ఒకటేమో కట్టబడటం, రెండవదేమో ఆత్మ సంబంధమైన బలులర్పించటం, మూడోదేమో ఆయన గుణాతిశయములను ప్రచురం చేయటం. సజీవమైనటువంటి రాయిగా మలవబడక ఆత్మ సంబంధమైనటువంటి బలులు మనము అర్పించలేము. అర్పించినా వ్యర్థమే. ఎందుకంటే ఆయనకు అనుకూలమైనటువంటి బలి అర్పణ మనం చేయాలి. హెబ్రీ గ్రంథకర్త కూడా అంటాడు కదా 13వ అధ్యాయం 12వ వచనంలో,
ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పింతము అంటాడు. మనకిష్టం వచ్చినట్టుగా ఇష్టమైన రీతిలో కాదు, ఆయనకు అనుకూలమైనటువంటి బలి అర్పణ. కనుక సజీవమైన రాయిగా మలవబడినప్పుడే ఈ ఆత్మ సంబంధమైన అర్పణలు యోగ్యమైనవి, అంగీకారమైనవి. ఇక మూడవదిగా చూస్తే 2వ అధ్యాయంలో పేతురు మొదటి పత్రిక 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మొదటి మాటగా మనం కట్టబడాలి, రెండవ మాటగా ఆత్మ సంబంధమైన బలు అర్పించాలి, మూడవ మాటగా ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాలి. అందుకొరకు ఏం చేశాడు? ఆయన రాజులైన యాజకులుగా, ఏర్పరచబడిన వంశముగా, పరిశుద్ధమైన జనముగా, దేవుని సొత్తుగా 4 రకాల అనుభవాల గుండా మనల్ని నడిపిస్తున్నాడు. మూలం ఒకటి, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయుటకు. ఏదేమైనా ఈ అధ్యాయంలో పేతురు చక్కగా చూజన్ స్టోన్, చూజన్ పీపుల్, ఏర్పరచబడినటువంటి ఆ క్రీస్తును, ఏర్పరచబడినటువంటి విశ్వాసులను చూపిస్తున్నాడు. మరి చక్కగా క్రీస్తు వేసే పునాదిగా, మూలరాయిగా ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద చక్కగా మనం కట్టబడుతూ పరిచర్యను క్రీస్తు కొరకు మనం కడుతూ ముందుకు సాగునట్లుగా ఆ కృప కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవంగల దేవా యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తున్నాం. మనుషుల చేత, అధికారుల చేత మీరు తృణీకరించబడినప్పటికీ దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి మీరు మూలరాయిగా ఉన్నారు, సజీవమైన రాయిగా ఉన్నారు. కనుక మమ్మను కూడా సజీవమైన రాళ్ళుగా మీరు మలిచారు. ఇదిగో మా ద్వారా మలవబడిన మా ద్వారా ఆత్మ సంబంధమైన బలులు, అర్పణలు మీరు అంగీకరిస్తున్నారు. అంత మాత్రమే కాక మీ గుణాతిశయం ప్రచురం చేయనట్లుగా చీకట్లో ఉన్న మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఒకప్పుడు ప్రజగాని మమ్మల్ని ఇప్పుడు ప్రజగా చేసి మాపై మీరు కనికరము చూపిదురు కనుక మీరు వచ్చు పర్యంతము ఈ అనుభవాల గుండా మేము ముందుకు సాగునట్లుగా కృప మీరు మాకు దయచేయమని యేసున్నత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.